హాలిడే స్పెషల్ కలర్స్ ప్రాజెక్ట్ ఫర్ హసు స్కూల్. హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ వరల్డ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హసు అండ్ జస్సు. హాలిడేస్ ఇచ్చారు కదండి, దసరా హాలిడేస్. అందుకని క్లాస్లో పిల్లలందరికీ ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇచ్చారనమాట హసు వాళ్ళ టీచరు. ఇక్కడ నేను హసుకి కలర్స్ ఏమేమి కలర్స్ ఉన్నాయి అనేది మేడం ఒక రిఫరెన్స్ పెట్టారు నాకు. ఆ రిఫరెన్స్ బట్టి నేను చేస్తున్నాను అనమాట. ఏంటంటే క్లౌడ్స్ అండ్ అట్లాగే రెయిన్ డ్రాప్స్ లాగా చేస్తున్నాను. ఫస్ట్ నేను కలర్స్ అన్నీ తీసుకుని రెయిన్ డ్రాప్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇక్కడ క్లౌడ్కి నేను ఒక లైట్ బ్లూ కలర్ చార్ట్, హాఫ్ చార్ట్ తీసుకుని దాన్ని నేను క్లౌడ్ షేప్లో కట్ చేసుకుని బ్లాక్ మార్కర్తో అవుట్లైన్ ఇస్తున్నాను. క్లౌడ్ని నేను కొంచెం ఎలివేట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే క్లౌడ్ హ్యాపీగా ఉన్నట్టు, హ్యాపీ డ్రాప్స్ పడుతున్నట్టు అట్లా చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ నేను కలర్ పేపర్స్ అన్నీ నాకు స్టేషనరీ షాప్లో అవైలబుల్గా ఉన్నవన్నీ మ్యాక్సిమం నేను కలర్ పేపర్స్ అన్నీ తీసుకున్నాను. అవైలబుల్గా ఉన్న కలర్స్ అన్నీ తీసుకుని ఫస్ట్ వాటిని డ్రాప్ షేప్లో కట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మిగిలినవి నేనేం చేశానంటే వైట్ A4 సైజ్ షీట్ తీసుకుని దాన్ని కూడా డ్రాప్ షేప్లో కట్ చేసుకుని దానికి నేను కలరింగ్ ఇచ్చి వాటికి నేమ్స్ అయితే రాసుకున్నాను అనమాట. ఆ క్లిప్ నా దగ్గర మిస్ అయింది. అది చాలా ఈజీ, జస్ట్ ఒక డ్రాప్ షేప్ కట్ చేసుకోవటమే. ఆ డ్రాప్ షేప్ నేను చూపిస్తాను తర్వాత. నెక్స్ట్ ఇంకొక ప్లెయిన్ పేపర్ కట్ చేసి నేను మీకు చూపిస్తాను అనమాట. ఇదైతే నేను క్లౌడ్ షేప్ కట్ చేసుకుని క్లౌడ్ షేప్ని నేను అవుట్లైన్ చేసుకుంటున్నాను. ఇక్కడ హాఫ్ షీట్ సరిపోతుందండి మనకి క్లౌడ్ షేప్కి. ఒక చార్ట్లో హాఫ్ చార్ట్ సరిపోతుంది. మనకి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి చార్ట్, ఒక లైట్ బ్లూ కలర్ చార్ట్, కలర్ షీట్స్, మార్కర్స్ అండ్ అట్లాగే పెయింట్, ఇవి సిజర్స్ అండ్ టేప్, ఇవి ఉంటే సరిపోతుంది. ఇది నేను క్లౌడ్ హ్యాపీగా ఉందని చూపించడానికి ఇక్కడ 2 కలర్ పేపర్తో, డార్క్ బ్లూ కలర్ పేపర్తో 2 ఐస్ అయితే తీసుకున్నాను. దాన్ని ఫెవికాల్ తీసుకుని నేను దాన్ని పేస్ట్ చేసేస్తున్నాను అనమాట. అండ్ అట్లాగే ఇప్పుడు హ్యాపీ టీయర్స్ లాగా, హ్యాపీ డ్రాప్స్ లాగా పెడుతున్నాను అనమాట, రెయిన్ డ్రాప్స్ లాగా. అందుకని నేను అలాగా డ్రాప్స్ని అలా నిలబడడం కోసం ఏం చేశానంటే ఒక దారాన్ని తీసుకున్నాను. పూల దారం ఉంటుంది కదా మన దగ్గర, వైట్ దారం, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, కనిపించదు కాబట్టి వైట్ దారం తీసుకున్నాను. మీకు ఇంకేమైనా ఆప్షన్ ఉంటే మీరు ఇంకేమైనా తీసుకోవచ్చు. నేనైతే వైట్ దారం తీసుకుని దాన్ని వెనకాల స్టిక్ చేసేసి, టేప్ హెల్ప్తో వెనకాల స్టిక్ చేసేసి దాన్ని దారానికి మిగతా కలర్ డ్రాప్స్ కూడా నేను స్టిక్ చేసేసాను అనమాట. సో ఎలా వచ్చింది అవుట్లైన్ అనేది చూడండి. ఇక్కడైతే నేను హ్యాపీ ఫేస్ వేయటానికి క్లౌడ్కి నేను ట్రై చేస్తున్నాను అనమాట. 2 ఐస్ పెట్టుకున్నాను. దానికి మిడిల్లో ఇంకా ఎలివేట్ అవ్వడానికి 2 వైట్ ఐస్, దానిపైన మళ్ళీ మార్కర్తో ఐబ్రోస్ లాగా అలా నేను చేసుకున్నాను. ఇదొక మౌత్ ఆర్ నోస్ ఏదైనా నాకు అలా అనిపించింది, అలా పెట్టాను. అలా పెడితే ఎలివేట్ అవుతుంది అనిపించి పెట్టాను. పిల్లలు కూడా చూడడానికి బాగుంటుంది, క్లాస్ ప్రాజెక్ట్ కదా, వాళ్ళ మీద స్టిక్ చేస్తారు ఏమోనని. ఈ స్కూల్స్ ఏమో కానీ ఇలాంటివి అయితే చాలా ఎక్కువైపోతున్నాయి రోజుకి. అది కొంచెం మిస్ అయ్యింది, అందుకని దాన్ని నేను అట్లా డిజైన్ చేశాను అనమాట. కొద్దిగా లాస్ట్లో ఐబ్రోస్ ఆర్ ఐ లాషెస్ ఏదైనా కానీ అనుకోండి, బాగా వచ్చింది. కానీ అవుట్పుట్ అయితే లాస్ట్లో బాగా వచ్చింది. నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమిటంటే, ఇలా చిన్న ప్రాజెక్ట్ ఉన్నప్పుడు పిల్లలకి మనం చేసి పెట్టేటప్పుడు పిల్లల్ని కూడా మన దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి కూడా బాగా అర్థం అవుతుంది. హసుబాబు అయితే నేను హెల్ప్ చేస్తానని చాలా వరకు వాడే తీసుకుని చేసేసాడు. సో అందుకని నాకు కొన్ని వీడియోస్ అనేవి మిస్ అయ్యాయి అనమాట. వాడు కొంచెం అలా పడితే అలా చేసేసరికి నాకు అవి నేను పెట్టడం నేను చూపించలేకపోయాను మీకు. అందుకని నేను కొన్ని క్లిప్స్ మాత్రం యాడ్ చేస్తున్నాను. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు అర్థమవుతుంది అనేసి. ఒకసారి చూడండి నేను ఎలా చేశాను అనేది. ఐస్కి వైట్ ఐబాల్స్ లాగా పెట్టి దాంట్లో మళ్ళీ బ్లాక్ మార్కర్తో హైలైట్ చేశాను అనమాట. సో దట్ అది బాగా ఎలివేట్ అవుతుందని చెప్పేసి. నాకైతే ఆ పోర్షన్ అయితే చాలా, క్లౌడ్ పోర్షన్ వరకు నాకు చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్ స్టెప్స్లో చిన్న కట్టింగ్స్తో వాటికి ఒక షేప్ సర్టెన్ ఏం లేదు, కరెక్ట్ మెజర్మెంట్స్ అలా ఏం లేకుండా సింపుల్ స్టెప్స్తో వేసుకున్నాను. చూడండి ఇలా నేను డ్రాప్స్ కట్ చేసుకుని వాటికి వేరే కలర్తో హైలైటింగ్గా నేను వాటి మీద నేమ్స్ అయితే రాసుకున్నాను. సో అవుట్పుట్ ఇట్లా వచ్చింది. నేను చెప్పాను కదా, దారాలు హెల్ప్ తీసుకుని, టేప్ హెల్ప్ తీసుకుని నేను ఇలా స్టిచ్ చేసేసాను. మొత్తం 10 కలర్స్ అయితే పెట్టాను, వాళ్ళ టీచర్ చెప్పిన కలర్స్. మీకు నచ్చిన కలర్స్, మీకు ఫేవరెట్ కలర్స్ పెట్టుకోండి.
ఇది చూడండి వాల్ కంటిస్తే ఎంత అందంగా కనిపిస్తుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ డూ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ our channel.